అవిధేయత చూపించే వారిని దేవుడు వాడుకోవడం. అవిధేయత చూపించేటటువంటి వ్యక్తుల్లో దేవుని అభిషేకం ప్రవహించలేదు. డిసోబీడియన్స్, అవిధేయత అనేది నీ పిలుపును చంపేస్తుంది. ఇట్ కిల్ యువర్ కాలింగ్. ఇది నీ అభిషేకాన్ని స్ట్రక్ చేస్తుంది. నీకు ఉన్నతమైనటువంటి పిలుపు ఉన్నది, ఉన్నతమైనటువంటి అభిషేకాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. కానీ నీలో నువ్వు కనపరుస్తున్నటువంటి అవిధేయత, డిసోబీడియన్స్ అనేది ఏదైతే ఉందో అది నీ పిలుపును చంపుకుంటూ వస్తుంది. నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నాకు జ్ఞానం లేదు అని చెప్పే ఈ చిన్ని చిన్ని మాటలే, నేను నీ కొరకు ఏం చేయలేను, నా ద్వారా సామర్థ్యం లేదు అని నువ్వు చెప్పే ఈ కొన్ని మాటలే దేవుని ఆత్మను అడ్డగిస్తున్నాయి, దేవుని అభిషేకాన్ని స్ట్రక్ చేస్తున్నాయి. నీ జీవితంలో ప్రభు కదలకోకుండా ఆటంకపడుతూ అడ్డుపడుతున్నాయి. అవి డిసోబీడియన్స్, అది దేవునికి అస్సలు ఇష్టం లేదే. ఇది ఇన్ని రోజులు నీ పిలుపును చంపుతూ వచ్చింది. రైట్ నౌ ప్రభా నేను నీకు లోబడుతున్నాను అని నువ్వు చెప్పి జస్ట్ నీ రెండు చేతులు పైకెత్తి నేను నీకు లోబడుతున్నాను అని నువ్వు చెప్తుండగా దేవుని బలమైన హస్తం హెచ్కేలి మీదకి దిగినట్లుగా నీపై దిగి రాబోతున్నది. నేను చెప్తున్నా ఫస్ట్ పాయింట్, obey the God's calling. Obey the God's calling. Dear sister, obey the God's calling. Dear sister, obey the God's calling. Dear brother, obey the God's calling. దేవుని పిలుపుకు లోబడు, దేవుని పిలుపుకు అప్పగించుకో.